Hi students, good morning to all of you. My name is Ajit Babu, Maths Academy, Careers and College. One chapter Maths 2 year. Already first chapter complex numbers complete అయిపోయింది. సెకండ్ చాప్టర్ వచ్చేటప్పటికి మనకి డిమోనిస్ థియరమ్ ఇది టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్లో ఈ సంవత్సరానికి మనకి డిమోనిస్ థియరమ్ అనేది డిలీట్ చేయబడుతుంది. నెక్స్ట్ మనం ఇవాళ మనకి ఈ ఇయర్కి 2020-21కి థర్డ్ చాప్టర్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్. అసలు ఈ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏంటి? ఈక్వేషన్కి ఎక్స్ప్రెషన్కి పాలినామియల్కి డిఫరెన్స్. ఎక్స్ప్రెషన్ అన్నా పాలినామియల్ అన్నా ఓకే, కానీ ఈక్వేషన్కి ఓకేనా, ఈక్వేషన్కి పాలినామియల్కి డిఫరెన్స్. ఈక్వేషన్కి ఈజ్ జీరో ఉంటేనేమో ఈక్వేషన్, జీరో లేకపోతే పాలినామియల్. అదే ఇక్కడ ఉండాలి ఓకేనా. చూడండి ఫస్ట్ డెఫినేషన్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్. క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ డెఫినేషన్ రాసుకోండి. ఇఫ్ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇఫ్ ఏ కామా బి కామా సి ఆర్ కాంప్లెక్స్ నంబర్స్ and a not equal to 0, then the expression is called quadratic expression. QE means quadratic expression. మన ఎక్స్ప్రెషన్ ఏంటి? దట్ ఈస్ ax square plus bx plus c. ax square plus bx plus c. ఇందాకే చెప్పాను ఈజ్ ఈక్వల్ టు 0 ఉంటేనేమో ఏది ax square plus bx plus c ఈజ్ ఈక్వల్ 0 రాశాను నేను రాయాలి. అది ఈజ్ ఈక్వల్ 0 రాస్తే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్ రాయాలి కాబట్టి అదే క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్. x square plus c లో హైయెస్ట్ square plus bx plus c లో హైయెస్ట్ డిగ్రీ అంతా, డిగ్రీ మీన్స్ పవర్ లో ఉండే వారిని డిగ్రీ అంటారు. ఇక్కడ స్క్వేర్ కాబట్టి డిగ్రీ అనేది 2bx x పవర్ లేదు కాబట్టి 1. హైయెస్ట్ డిగ్రీ అంతా 2 అనేది క్వాడ్ అంటే దీనిలో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉంది, క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్. ఇక్కడ మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ మరి మీరు క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ మళ్ళీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్ 0 పెట్టాలి. ఈజ్ ఈక్వల్ 0 పెడితే క్వాడ్రాటిక్ ఈక్వేషన్, ఈజ్ ఈక్వల్ 0 పెడితే క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్. ఓకే, మరి ఎగ్జాంపుల్ 3x square plus 4x plus c. ఇంకో మాట చెప్పాను ఇక్కడ a నాట్ ఈక్వల్ టు 0. ఇన్ కేసు ax square plus bx plus c లో a వాల్యూ 0 అయిపోతే అది ఏమవుతుంది చూడండి, bx plus c. అప్పుడు డిగ్రీ ఎంత అవుతుంది చూడండి 1. డిగ్రీ 1 ఉంటే దాన్ని ఏమంటాం? మోనోక్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అవుతుంది. మోనోక్వాడ్రాటిక్ ఇక్కడ మనకేంటి మోనిక్ ఎక్స్ప్రెషన్. మోనో అంటే 1 ఓకేనా, క్వార్టర్ అంటే 2, క్యూబిక్ అంటే 3. ఓకే, ఇక్కడ మనకి bx plus c డిగ్రీ ఎంత అవుతుంది? 1 అనేది ఏంటి? మోనో. కాబట్టి మోనిక్ ఎక్స్ప్రెషన్ అవుతుంది. కానీ మనకు కావాల్సింది ఏంటి? క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్. క్వాడ్రాటిక్ ఏంటి? 2 డిగ్రీ అనేది 2 ఉండాలి. అందుకోసం a నాట్ ఈక్వల్ టు 0 అనేది ఇక్కడ మెన్షన్ చేస్తాం. a నాట్ ఈక్వల్ 0. a ఈక్వల్ 0 అయిపోతుంది, 0 అయిపోతుంది అనుకో, ఆ ఎక్స్ప్రెషన్ ఏమవుతుంది? ఆ డిగ్రీ కాస్త ఏమవుతుంది? 0 అయిపోతుంది. x స్క్వేర్ యొక్క డిగ్రీ ఏమవుతుంది? 0 అయిపోతుంది. కాబట్టి అది bx plus c గా మారుతుంది. bx plus c ఏంటి? మోనిక్. ఓకే, మోనిక్ పాలినామియల్గా మారుతుంది. మరి ఎగ్జాంపుల్ 3x square plus 4x plus c. ఇంకో ఎగ్జాంపుల్ 5x square plus 3. √5x square plus 3. ఇక్కడ ఏ వాల్యూ నాట్ ఈక్వల్ 0 లో ఉందా? ఇక్కడ b వాల్యూ 0. b అంటే 2 ఉంటే అది అవుతుంది క్వాడ్రాటిక్ ప్రశ్న. క్వాడ్రాటిక్ నెక్స్ట్ ఇది ఫస్ట్ వన్ పెట్టుకొని తీసేద్దాం.
A complex number alpha is said to be a zero of the quadratic expression. Quadratic zero of the quadratic expression, that is ax square plus bx plus c implies a alpha square plus b alpha plus c is equal to zero of the quadratic expression. Zero of the quadratic expression అంటే in case ax square plus bx plus c వాల్యూ అన్నా దీంట్లో x వాల్యూ ఏ వాల్యూ అన్నా తీసుకొని దానిలో సబ్స్టిట్యూషన్ చేస్తే ఆ ఈక్వేషన్ ని జీరో అయితే దాన్ని జీరో ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్. ఫర్ ఎగ్జాంపుల్ 3x square minus 5x plus 2 are the zero of the quadratic expression is 2 అనేది ఈ ఎక్స్ప్రెషన్ కి ఏ ఎక్స్ప్రెషన్ కి 3x square minus 5x plus 2 కి జీరో ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అవుతుంది. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ x plus 2 సబ్స్టిట్యూషన్ చేయండి. 3 into 2 square అంటే 4 minus 5 into 2 plus 2, that implies 3 4s 12 minus 5 2s 10 plus 2. So minus 2. 12 minus 10 minus 2, that is equal to 12 minus 12 is equal to 0. మరి 3x square minus 5x minus 2 అనేది ఎక్స్ప్రెషన్ లో 2 అనేది సబ్స్టిట్యూషన్ చేస్తే మనకి వాల్యూ ఏమవుతుంది 0 అయింది. మరి ఆ 2 అనేది ఏమవుతుంది 3x square minus 5x minus 2 కి 0 ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్. అంటే 0 ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ కన్నా మనకు తెలిసిన భాష ఏంటంటే రూట్ వాల్యూ. అంటే దేని యొక్క వాల్యూ 3x square minus 2 కి రూట్ వాల్యూ ఎంతంటే 2. ఎందుకు 2 అని తీసుకున్నాను? ఆ ఎక్స్ప్రెషన్ లో 2 అనేది x ప్లేస్ లో సబ్స్టిట్యూషన్ చేసినప్పుడు 0 అనేది వస్తే ఆ ఎక్స్ప్రెషన్ కి 2 అనేది 0 ఆఫ్ ది ఎక్స్ప్రెషన్ అవుతుంది. అదే నాట్ వస్తే నాట్ an 0 ఆఫ్ ది ఎక్స్ప్రెషన్. ఓకే, నెక్స్ట్ డెఫినిషన్. Quadratic equation. Quadratic equation. If a comma b comma c are complex numbers, and a not equal to 0, then ax square plus bx plus c is equal to 0 is called quadratic equation. Quadratic equation. Example: 4x square plus 3x plus c plus 2 is equal to 0
ఏ కామా బి కామా సిలు కాంప్లెక్స్ నెంబర్స్ అయితే ఏ నాట్ ఈక్వల్ జీరో, ఇక్కడ కూడా ఏ వాల్యూ కానీ జీరో అయిపోతే క్వాంటిటీ కాస్ట్ ఏమవుతుంది, మోనిక్గా మారిపోతుంది. అంటే డిగ్రీ 2 కాస్ట్ ఏమైపోతుంది 1కి మారిపోతుంది. కాబట్టి అది ఏమవుతుంది, ఏ నాట్ ఈక్వల్ టు 0. Then ax square plus bx plus c equal to 0 is called quadratic expression. Example 4x square plus 3x plus 2 equal to 0. Next, g of the solution. 0 of the root. 0 of the root. A complex number. A complex number alpha is said to be root or solution of the quadratic equation. Quadratic equation. That is ax square plus bx plus c is equal to 0 implies a alpha square plus b alpha plus c is equal to 0. ఇందాక 0 ఆఫ్ ది ఎక్స్ప్రెషన్ చూసాం, ఇప్పుడు 0 ఆఫ్ ది ఈక్వేషన్. జస్ట్ ఏం లేదు, అక్కడ ఉన్న ఎక్స్ప్రెషన్ ఆల్ఫాని సబ్స్టిట్యూషన్ చేసి 0 వస్తే 0 ఆఫ్ ది పాలినామియల్ అవుతుంది, లేదంటే నాట్ 0 ఆఫ్ ది పాలినామియల్. Example 3x square minus 5x minus 2 equal to 0 is a root of okay, this is quadratic expression, quadratic equation. 0 of the expression, 0 of the equation or solution. Next theorem ఉంటుందన్న, theorem 3.1.1 theorem 3.1.1 రాసుకోండి. The roots of ax square plus bx plus c is equal to 0 or minus b plus or minus root of b square minus 4ac by 2a. most important theorem అన్న మనకి అన్నిట్లో ఉపయోగపడే ఫార్ములా. మనకి క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c అనే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి రూట్స్ రాకపోతే మనం ఫార్ములా ఉపయోగించేది ఏంటంటే -b ప్లస్ ఆర్ మైనస్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac బై 2a. మరి ఆ ప్రూఫ్ ఎలా అవుతుందో మనం చూద్దాం. గివెన్ ax square plus bx plus c is equal to 0. Multiplying multiplying 4a on both sides. Both sides 4a తో మల్టిప్లై చేస్తాం. Multiplying 4a on both sides. 4a into ax square plus bx plus c equal to 4a into 0. 4a తో లోపల మల్టిప్లై చేయడమా, 4a square x square plus 4abx plus 4ac is equal to 0. జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 4a స్క్వేర్ x స్క్వేర్ ఉంది. 4 ని 2 స్క్వేర్ రాసుకోవచ్చు కదా,
రాస్తాం, ఇంకో 2 దాన్ని 2 రాస్తాం, x గా రాస్తాం ఇంటూ b. వాల్యూ అని చేంజ్ ఉందని చూడొచ్చు. 4 ని 2 ఇంటూ 2 రాశాను. ఇక్కడ a ఉంది, ఇక్కడ x ఉంది. ax పక్కన b ఉంది ప్లస్ 4ac. ఇక్కడ జాగ్రత్త చేస్తే మనం 2b లో ఆ ప్రకారం a స్క్వేర్ ప్లస్ b a స్క్వేర్ వాల్యూ ఎంత a స్క్వేర్ ప్లస్ 2ab 2a మరి ఇక్కడ a స్క్వేర్ ప్లస్ 2ab ఇంకేం మిస్ అయింది ప్లస్ b స్క్వేర్ మిస్ అయింది కదా. మరి b అంటే ఎంత b కవర్ చేస్తానంటే ప్లస్ b స్క్వేర్ మైనస్ b స్క్వేర్ యాడ్ చేసి సపరేట్ చేస్తాం. అర్థమైందా? జాగ్రత్త 2 ఇక్కడ 4a స్క్వేర్ x స్క్వేర్ ఉందని 4a 2ax హోల్ స్క్వేర్ రాస్తాము ప్లస్ 4ab నేను 4a 2 రాస్తూ ఇక్కడ a x ఉంది ఇంకా మీకు b ప్లస్ 4ac a స్క్వేర్ 2ab a స్క్వేర్ ఉంది ప్లస్ 2ab ఉంది. ఇంకేం మిస్ అయింది b స్క్వేర్ మిస్ అయింది కాబట్టి b స్క్వేర్ యాడ్ చేసాను సపరేట్ చేసాను. ఓకే ఇప్పుడు a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab ఏమవుతుంది a ప్లస్ b హోల్ స్క్వేర్ a ప్లస్ b a ప్లస్ b a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab ఇంకేమి చూడండి ప్లస్ 4ac మైనస్ b స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 0. 2ax ప్లస్ b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఉన్న వాల్యూస్ అదే ఉంటుంది రిమైనింగ్ వాల్యూస్ మైనస్ b స్క్వేర్ అదే ప్లస్ b స్క్వేర్ అయింది మైనస్ ప్లస్ 4ac అదే మైనస్ 4ac ఈ స్క్వేర్ అదే కనుకమ్మా రూట్ అవుతుంది. 2ax plus b is equal to root of b square minus 4ac. ఇక్కడ ఉన్న b కూడా అదే వచ్చేసి ఇక్కడ స్క్వేర్ అయితే రూట్ అవుతూ ప్లస్ ఆర్ మైనస్ గా ఫార్మ్. రూట్ అంటే ఏంటి ప్లస్ వాల్యూ కావచ్చు మైనస్ వాల్యూ కావచ్చు. 2ax is equal to plus b అయితే minus b plus or minus root of b square minus 4ac. x is equal to minus b plus or minus root of b square minus 4ac by 2a. Therefore, x is equal to minus b plus or minus root of b square minus 4ac by 2a. దేనికిది ax square plus bx plus c equal 0 ఈక్వేషన్ కి వాటికి ఈక్వేషన్ కి రూట్స్ రాకపోతే మనం యూజ్ చేసే ఫార్ములా ఏంటి మైనస్ b ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac బై 2a. ఓకే దీని తర్వాత మళ్ళీ ఇంకో నిన్న మాకి ఆల్ఫా అనుకోని దాంట్లో ఇంకో దాని అర్థం. ఓకే అర్థమైందా? నెక్స్ట్ term, if alpha comma beta, theorem 3.1.2, if alpha comma beta are the roots of ax square plus bx plus c is equal to 0, then ఏం చేయమన్నారు చూడండి ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ b బై a, ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు c బై a. ఈ రెండు ప్రూవ్ చేయమన్నారు. ఆల్ఫా కామా బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0, దెన్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ b బై a అండ్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు c బై a. ఈ రెండు మనకు ప్రూవ్ చేయమన్నారు. ఆల్ఫా కామా బీటాలు ఆ ఇచ్చిన ఈ ఈక్వేషన్ కి రూట్స్ మరి ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ 0 ఈక్వేషన్ కి రూట్స్ ఫార్ములా ఏంటి మనకి x ఈజ్ ఈక్వల్ టు b
minus b plus or minus root of b square minus 4ac by 2a. ఇది మనకు ఫార్ములా. మరి ఆల్ఫా అంటే ఏంటి, బీటా అంటే ఏంటి చూడండి. ప్రూఫ్ అన్న. let alpha is equal to minus b plus root of b square minus 4ac by 2a, comma beta is equal to minus b minus root of b square minus 4ac by 2a. ఇప్పుడు ఆల్ఫా వచ్చింది, మనకి బీటా వచ్చింది. ఫస్ట్ ఫైండ్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు, మరి ఆల్ఫా అంటే మైనస్ బి ప్లస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a ప్లస్ బీటా అంటే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ బి మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. మొత్తానికి ఎల్సిఎం 2a రా. minus b plus root of b square minus 4ac minus b minus root of b square minus 4ac remaining minus b 2b by 2a. 2 cancel అయితే alpha plus beta is equal to minus b by b. ఇది పోస్ట్ బా. సెకండ్ వన్ find alpha beta is equal to, alpha అంటే minus b plus root of b square minus 4ac by 2a into beta అంటే minus b minus root of b square minus 4ac by 2a. that is equal to minus b a plus b a minus b a square minus b square minus b whole square minus root of b square minus 4ac by whole square by 2a into 2a 4a square, that is equal to b square square root cancel అయితే మైనస్ మన బాగా ఉంటుంది minus b square minus into minus plus 4ac by 4a square minus b square plus b square cancel, remaining 4ac by 4a square 4 cancel amma okay cancel అయిపోతే c by a. therefore alpha beta is equal to c by a. మనకి ax square plus bx plus c కి sum of the roots product of the roots already before మనకి 9th class లో నేర్చుకున్నాం అంటే అవే ఇక్కడ వాటి ప్రూఫ్లు ఎలా ఉన్నాయి ఇప్పుడు మనకి ఆల్ఫా కామా బీటాలు a స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వేషన్ కి రూట్స్ అయితే సమ్ ఆఫ్ ది రూట్స్ ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్. సమ్ ఆఫ్ ది రూట్స్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ b బై a, ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ అంటే ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు c బై a. ఇది క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ కి సమ్ ఆఫ్ ది రూట్స్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్. దీని పక్కన కావాలంటే సమ్ ఆఫ్ ది రూట్స్ అని రాసుకోండి. సమ్ ఆఫ్ ది రూట్స్ ఇది ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్. సమ్ ఆఫ్ ది రూట్స్ ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్. సమ్ ఆఫ్ ది రూట్స్ అంటే మైనస్ b బై a, ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ అంటే c బై a. ఓకే, థ్యాంక్ యూ.